భార్యను హతమార్చి తగలబెట్టిన ఘటన మహబూబ్నగర్ జిల్లాలో సంచలనం సృష్టించింది. రాయవరానికి చెందిన శ్రీశైలం, గోటూరుకు చెందిన శ్రావణిల మధ్య ఫోన్ కాల్ ద్వారా పరిచయం ఏర్పడింది. దీంతో వీరిద్దరూ 2014లో వివాహం చేసుకున్నారు. అయితే భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు రావడంతో మహబూబ్నగర్లో వేరుగా ఉంటోంది శ్రావణి. ఈ నెల 21న మళ్లీ శ్రావణి వద్దకు వచ్చాడు శ్రీశైలం. కలిసి ఉందామని నమ్మించాడు. సోమశిల వెళ్దామని బైక్ పై సాతాపూర్ అడవుల్లోకి తీసుకెళ్లి హతమార్చాడు. అనంతరం పెట్రోల్ పోసి తగలబెట్టాడు. పాలమూరు జిల్లాలో భర్త చేతిలో దారుణ హత్యకు గురైన శ్రావణి కేసు విషయంలో మరిన్ని వివరాలు ఐఓ సిఐ టూ టౌన్ ఉన్నారు మనతో మాట్లాడడానికి. ఏంటి సార్ ఈ కేసుపై వాళ్ళ తల్లిదండ్రులు ఫిర్యాదు ఎప్పుడు ఇచ్చారు? ఈ కేసులో విచారణ ఎలా సాగింది? అక్యూజ్డ్ ఇతని భర్త ఈ అమ్మాయిని ఇక్కడికి తీసుకెళ్ళి అక్కడ సాతాపూర్ ఫారెస్ట్లో బైక్ పైన ఎక్కించుకొని తీసుకెళ్ళి అక్కడ కత్తితో పొడిచి చంపేసి పెట్రోల్ పోసి కాల్చి వేసినట్టు అతను కన్ఫెస్ చేస్తుండు అనే సమాచారాన్ని మాకు అందియగా ఇదే విషయం అతను ఎస్ఐ కుటుంబ సభ్యులకు కూడా తెలిపినాడు. శ్రావణికి శ్రీశైలంకి అసలు పరిచయం ఎప్పుడు ఏర్పడింది? ఎప్పుడు పెళ్లి చేసుకున్నారు? ఎందుకు విడిపోవాల్సి వచ్చింది? ఈ హత్యకు దారి తీసినటువంటి పరిస్థితులు ఏంటి? అయితే 2014లో ఆమె రాంగ్ కాల్ ఆమె నుండి వచ్చిందని చెప్పి అతను కాల్ బ్యాక్ చేసి ఆ విధంగా ఫోన్ కాల్స్ ద్వారా వీళ్ళు పరిచయం అయ్యిండ్రు. లవ్ మ్యారేజ్ చేసుకున్నారు, ఒప్పించిండ్రు పేరెంట్స్ని. ఆ తర్వాత వీళ్ళు సజావుగా వీళ్ళ మ్యారిటల్ లైఫ్ నడుస్తుంది, కుటుంబ జీవితం నడుస్తుంది. ఆ తర్వాత కొన్ని సంవత్సరాలకు 2 సంవత్సరాలు దాదాపు 2-3 సంవత్సరాలకు వాళ్ళ అక్క పెళ్ళైన తర్వాత వాళ్ళ బావతో అక్రమ సంబంధం పెట్టుకుంది అనే అలిగేషన్ ఉంది. కేసు కూడా పెట్టడం జరిగింది. వీళ్ళిద్దరూ కలిసి వాళ్ళ అక్క భర్త బావతో ఈమె ఎలోప్మెంట్ అయ్యిందని, 4 ఏండ్లు దాదాపు పిల్లలతో అతనితోనే కలిసి ఉన్నదని, అట్లా ఎవరికి వారు బతుకుతున్నారు. మళ్ళీ సంవత్సరం క్రితం ఈమె కాల్ చేసి పిల్లలు ఉన్నారు, ఏదో జరిగింది అయిపోయింది అని చెప్తే అతను కూడా దాన్ని అంగీకరించి ఇదంతా డిసైడ్ చేసుకుంటూ పక్కా ఆమెను అంతమొందించాలని ఇక్కడే ఆమెను అనుమానం రాకుండా ఇవన్నీ కూడా ప్రాపర్గా ఎగ్జిక్యూట్ చేసిండు అతని ప్లాన్ ప్రకారం. మొత్తం మీద భార్యని అతి దారుణంగా హతమార్చినటువంటి ఘటనలో భర్త శ్రీశైలం ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్నాడు. అతడు భార్యను చంపడానికి దాదాపు 1 నెల రోజుల నుంచే ప్లాన్ చేస్తున్నాడు. ఈ ప్లాన్లో భాగంగానే ఎర్రగడ్డ ప్రాంతంలో కత్తిని కొనుగోలు చేశాడు. ఆ తర్వాత షాద్నగర్లో అతన్ని ఫ్రెండ్ బైక్ తీసుకొని వచ్చి ఆ బైక్లో పెట్రోల్ కొట్టించే క్రమంలో బాటిల్లో కూడా నింపుకొని పెద్దకొత్తపల్లి సమీపంలో ఉన్నటువంటి సాతాపూర్ ఫారెస్ట్కి తీసుకెళ్లి ముందుగా పొడిచి చంపి ఆ తర్వాత పెట్రోల్ పోసి బాడీని మొత్తం దగ్ధం చేసినటువంటి పరిస్థితి. ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్నాడు. ఒక్కడితోటే ఈ కుట్ర జరిగిందని చెప్పేసి పోలీసులు భావిస్తున్నారు. వీడియో సందీప్తో హైమద్, ఎన్టీవీ, మహబూబ్నగర్ నుంచి. మహబూబ్నగర్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. భార్యను సోమశిల అనే పర్యాటక ప్రాంతానికి తీసుకెళ్తానని చెప్పేసి నమ్మించి అటవీ ప్రాంతంలోకి తీసుకెళ్లి కత్తితో దాడి చేసి హతమార్చి ఆ తర్వాత పెట్రోల్తో తగలబెట్టినటువంటి అతి కిరాతకమైనటువంటి ఘటన చోటు చేసుకుంది. అయితే శ్రావణి అనేటువంటి వివాహితను భర్త శ్రీశైలము ఈ నెల 21న ఇంటి నుంచి సోమశిలకు వెళ్దాము, అక్కడ పర్యాటకము బాగుంటుంది చూసొద్దామని చెప్పేసి నమ్మించి బైక్ పై తీసుకెళ్లిన తర్వాత పెద్దకొత్తపల్లి శివారులో హతమార్చి ఆ తర్వాత అక్కడే పెట్రోల్ పోసి తగలబెట్టినటువంటి ఘటన వెలుగులోకి వచ్చింది. మనం ప్రస్తుతము శ్రావణికి సంబంధించిన కుటుంబ సభ్యులు ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న, ఎప్పుడు జరిగింది శ్రావణికి సంబంధించిన హత్య? మీకు మీ అల్లుడు ఏం చెప్పి తీసుకెళ్లాడు అమ్మాయిని? మా అల్లుడు మాకేం చెప్పలేదు సార్. మేము విలేజ్ వెళ్ళిపోయినాము. అయితే మా పెద్ద మనుషులు వాళ్ళ పెద్ద మనుషులు కలిసి చేసినాము. మేము ఎప్పటికీ కొట్లాడమంటే చెప్పి బాండ్ పేపరు ఈ బాండ్ పేపర్ మీద రాసుకొని పాపను వివాహం చేసినాము. ఇక్కడ పెద్ద మనుషుల సంతకాలు ఇవి. అయితే చేసి 4 సంవత్సరాలు మాత్రం బాగున్నారు, 4-5 సంవత్సరాలు.
ఆ తర్వాత గొడవ పడి అదే ఇంతకుముందు చెప్పినా కదా ఆ వేడి నూనె నెత్తిమిన పోసి కొట్టిండు. కొడితేనంటే మాకు ఫోన్ చేస్తే మేము అడగనికి పోతే మా అమ్మని కూడా వాడు చూస్తే మళ్ళీ వాడు ఎట్లా ఉంటాడంటే ఏం తెలియదు అన్నట్టుగా ఉంటాడు. చాలా నటన పరుడు వాడు. ఎప్పుడన్నా మీ ఇంటికి వచ్చి నీ కూతురు బాధలు చెప్పుకునేది అమ్మ, కొట్టాడు, భర్త కొట్టాడు, ఇట్లా చేస్తుండు అట్లా చేస్తుండు చెప్పారు? బాధలు ఇప్పుడు చెప్పుకున్నదంటే ఇప్పుడు పెళ్లి అయిన తర్వాత ఇక ఆమె కూలి పోయినట్లుగా పోనట్టుగా ఆమె సర్పంచ్ ఇలాక కూడా చేసింది. నెంబర్ లెక్క సర్పంచ్ తనం ఉన్నప్పుడు నెంబర్లు చేసింది. అక్కడనే చేసింది. కానీ ఆడబిడ్డలు కూడా మంచి వాళ్ళు గారు. ఆడబిడ్డలతో కూడా ప్రాబ్లమే ఉంది. ఆడబిడ్డలు అట్లా తీసుకుపోయినారు. ఈ పిల్లగాన్ని అమ్ముకున్నామని వాడు అమ్ముకున్నాడు. కొడుకు తల్లిని అమ్ముకున్నాడని సొంతము వాళ్ళ బావమరిదినే చేసిందని అనుమానం. అది కూడా నిజమేనేమని కూడా మేము కూడా ఏమనలే. అట్లా మా పిల్లని తీసుకురానికి పోయినప్పుడు వాడు కూడా భార్య భర్తలను కలుపుతాని తీసుకుపోయాడు. సింగాయపల్లె రమేష్ అనేటవాడు. అయితే అన్న చెల్లెంటారు కదా, సరే లేదు అక్రమ సంబంధం ఉంది నేను అట్లా కూడా అంట కడితే సరే అని మేము మా పాటికి మేము తల్లిదండ్రులు కదా దాపెట్టుకోవాలి కదా కడుపులు. సరే అనుకున్నాం. అక్కడ వనపర్తి గ్రామంలో, వనపర్తి మండలంలో, జిల్లాలో ఈ బాబు తప్పిపోయినప్పుడు వాడే తీసుకొని పోయి అమ్ముకున్నాడు. అమ్ముకుంటే బాబా మరదల కన్సల్ట్ ఉన్నందుకే అమ్ముకుంటాడు కదా, వానికే ఇవ్వాలి. మీనికి ఎట్లుంటది, వేరే వాళ్ళకి ఇవ్వచ్చు కదా. ఇప్పుడు వీళ్ళు ఎప్పటి నుంచి ఇక్కడ ఉంటున్నారమ్మా? ఇంతకు ముందు ఎక్కడ ఉండేవాళ్ళు? రాయవరం సొంతూరులో ఉండేవాళ్ళ? రాయవరం సొంతూరు గారు అక్కడనే కొన్ని రోజులు మంచిగానే సంసారం చేసారు. ఒక 4-5 సంవత్సరాలు మంచిగా సంసారం చేసారు. పిల్లలు పుట్టే వరకు ఈ పాప పుట్టింది, బాబు పుట్టిన తర్వాత ఇంకా ఇక్కడనే వదిలిపెట్టి పోయిండు. ఇక అప్పటి నుంచి ఈ పాప ఒక్కతే పాప మస్తు కష్టపడింది. అక్కడ ఇక్కడ పని చేసుకొని పిల్లల్ని మస్తు సాకింది. పిల్లల్ని అక్కడ మా దగ్గర జాబ్ చేసుకుంటుంది. కనీసం లాస్ట్ ఇయర్ జూన్ నుంచి వీడు పరిచయం మళ్ళీ వచ్చిండు. మేము వద్దు అసలు ఎందుకు వస్తున్నావు అంటే కూడా లేదు నాకు నా భార్య పిల్లలు కావాలని వచ్చిండు సార్. నమ్మించి గొంతు పోసిండు. చేసుకునేట ఆమె పిల్లల్ని పోషించుకుంటుండే. ఇప్పుడు ఆ పిల్లలకు తండ్రి లేడు, తల్లి లేకుండా చేసిండు. వాడిని మాత్రం కఠినంగా చికిత్సించాలి. వాడి ఆస్తికి ఈ పిల్లలకు చెందాలి సార్. వాడు వైఫ్కి కూడా చెప్పకుండా అమ్ముకున్నాడు మొత్తము. వాళ్ళ అక్క వాళ్ళు తీసేసుకున్నారు వాని ఆస్తి. వాళ్ళ అక్క వాళ్ళు కూడా దొబ్బేసిండ్రు. సో ఆయన ఆస్తి ఈ పిల్లల కన్నా చెందాలి. ఏదో ఒకటి న్యాయం చేయండి సార్ మాకైతే. సందీప్తో హైమద్, NTV, మహబూబ్ నగర్ నుంచి.